దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎంపీఓ సర్పంచ్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎంపీఓ గోవర్ధన్, గ్రామ సర్పంచ్ తక్కల రమణారెడ్డిలు పరిశీలించారు. పాఠశాలలో వంటగది పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యత మరియు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలన్నారు. ఈ స్కూల్కు స్పెషల్ ఆఫీసర్ను, అలాగే మండల పంచాయతీ ఆఫీసర్ను. అయితే ఇక్కడ మన మండల స్థాయి అధికారులకు ఒక్కొక్కరికి హాస్టల్స్, స్కూల్స్ ఇట్లా స్పెషల్ ఆఫీసర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేను ఈరోజు గుండెపల్లి హై స్కూల్లోని కిచెన్ రూమ్ పరిశీలించడం జరిగింది. భోజన పిల్లలకు ఎట్లా పెడుతున్నారు, కర్రీ ఎట్లా ఇస్తున్నారు, కొడుగుడ్లు ఎట్లా పెడుతున్నారు అనేది హెడ్ మాస్టర్ గారిని, మధుసూదన్ గారిని మరియు మా సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లలకు కూడా మా హెడ్ మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే పిల్లలకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలి సార్. వాళ్ళకు కూడా పప్పు కానీ కర్రీ కానివ్వండి, మంచి ఎలాంటి అంటే మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతున్నాం సార్. గుండెపల్లి స్కూల్కి సంబంధించిన మిడ్ డే వంటగది పరిశీలించడం జరిగింది. మంచి పరిశుభ్రంగా ఉంచిండ్రు, మంచి నాణ్యమైన భోజనం కూడా ఉంది. మంచి పప్పుచారు, కూరగాయలు కూడా మంచిగా పిల్లలకు కడుపున భోజనం పెడుతున్నారు, మెనూ ప్రకారం పెడుతున్నారు. అలాగే ఇక్కడ కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు కూడా మంచి స్వచ్ఛమైన కూరగాయలను, ఆ కూరలను కూడా ఇక్కడనే వండి పిల్లలకి ఇలాంటి భోజనం పెడుతున్నారు. కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా రికార్డు పరిశీలించడం జరిగింది. పిల్లలు కూడా అడిగి వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది.